తెలంగాణ భవన్లో ఖమ్మం బీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు సమావేశంలో పాల్గొంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు 9 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం జిల్లాపైనే కేటీఆర్ దృష్టి పెట్టారు. తెలంగాణ భవన్లో ఖమ్మం బీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు. రేఖ, తెలంగాణ భవన్లో ఖమ్మం జిల్లా పార్లమెంటరీ సమీక్ష సమావేశం కొనసాగుతుంది. ఈ సమీక్ష సమావేశానికి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. అందులో దాదాపుగా అక్కడ ఖమ్మం జిల్లాలో 10 మంది సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 9 మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి భద్రాచలం ఎమ్మెల్యే అయినటువంటి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళందరూ కూడా హాజరయ్యారు. మంత్రి పువ్వాడ సంబంధించిన వాళ్ళందరూ కూడా తన అనుచరులందరూ కూడా ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. వాళ్ళతోటి కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. అయితే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలోకి సంబంధించి మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే మాత్రము బీఆర్ఎస్కి అతిపెద్ద దెబ్బ ఖమ్మం జిల్లాలోనే పడింది. ఎందుకంటే అక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక్క స్థానం మాత్రమే భద్రాచలం ఒకటే బీఆర్ఎస్ గెలిచింది. సో అది కూడా కాంగ్రెస్లోకి వస్తారని చెప్పేసి కూడా కొంత టాక్ నడుస్తుంది. కాకపోతే ఈసారి ఖచ్చితంగా ఖమ్మం జిల్లాపై కొంత ఎక్కువగా కేటీఆర్ ఫోకస్ పెట్టారు. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంట్ని మరోసారి కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఎందుకు మనము ఆ ఖమ్మం జిల్లాలో అన్ని స్థానాలు కోల్పోవడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా మొత్తం కూడా ఆరాధిస్తున్నారు. సో వాళ్ళందరూ ఇచ్చిన రిపోర్ట్ని అందరినీ కూడా తీసుకున్న తర్వాత నేరుగా అది కేసీఆర్కి అందిస్తారు. ఎందుకంటే కేసీఆర్ కూడా ఈ సమీక్ష ఖమ్మం జిల్లాకు సంబంధించి కొంత ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే చూసాం మనము పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఒక కేసీఆర్పై, అదేవిధంగా బీఆర్ఎస్ పై ఒక ఛాలెంజ్ విసిరాడు. ఖమ్మం జిల్లాలో ఏ ఒక్కరిని కూడా అసెంబ్లీ సీటు తాకనివ్వని అని చెప్పేసి కూడా ఆ రోజుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్కి అనుగుణంగానే దాదాపుగా 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా 9 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సో అది కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్ కూడా ఈసారి ఖచ్చితంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. సో చూడాలి మరి, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఖమ్మం పార్లమెంట్ నుంచి నామా నాగేశ్వరరావు బరిలో ఉన్నారు. మరోసారి అతనికే టికెట్ ఇచ్చి గెలిపించుకుంటారా, లేకపోతే అభ్యర్థిని మారుస్తారా అనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో అక్కడ వర్గపోరు ఎక్కువగా ఉంటుంది. తుమ్మల నాగేశ్వరరావుకి, నామా నాగేశ్వరరావుకి, అదేవిధంగా పువ్వాడ నాగేశ్వరరావుకి మధ్య, వర్గీయుల మధ్య ఎక్కువగా అక్కడ ఒకరిపై ఒకరి ఆధిపత్యం కోసం వర్గపోరు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సిట్టింగ్ స్థానం ఉన్నటువంటి నామా నాగేశ్వరరావుకి టికెట్ కేటాయిస్తారా, లేకపోతే నామా నాగేశ్వరరావుని మార్చి మరొకరికి ఇస్తారా అనేది కూడా తెలియాల్సింది. ప్రస్తుతం అయితే మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా ప్రియారిటీగా ఖమ్మం జిల్లా సమీక్ష సమావేశం అయితే తెలంగాణ భవన్లో కొనసాగుతుంది. రేఖ, సైదులు, అయితే ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలకైతే 9 స్థానాల్లో కాంగ్రెసే గెలిచింది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ ఎంపీ స్థానాలకు సంబంధించి ఎటువంటి వ్యూహాలతో బీఆర్ఎస్ ముందుకు వెళ్లే పరిస్థితి ఉంది? ఒక స్థానం కాబట్టి ఖమ్మం జిల్లాలో ఎంపీ స్థానానికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ స్థానం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు ఉన్నారు కాబట్టి, సో అతనికే టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయా లేదా అనేది కూడా ఇప్పుడు ఈ సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఈ సమీక్ష సమావేశానికి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే, అదేవిధంగా ఎమ్మెల్సీలు అందరూ కూడా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందరూ కూడా సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. అదేవిధంగా జడ్పీటీసీలు కూడా హాజరయ్యారు. జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా హాజరయ్యారు. వాళ్ళు ఇచ్చే రిపోర్టు కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే చూసాం మనం బీఆర్ఎస్ ఘోర ఓటమికి గల కారణాలు 2 జిల్లాలు, ఒకటి ఖమ్మం జిల్లా, రెండోది నల్గొండ, తర్వాత మహబూబ్నగర్ జిల్లా. ఈ 3 జిల్లాలు కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. సో ఖమ్మం జిల్లాలో మాత్రము ఘోరాది తప్పిదం జరిగింది. కాబట్టి ఎందుకు అంతటి కారణాలు ఏంటి, బీఆర్ఎస్ ఎందుకు అక్కడ అంతగానంగా ఓటమి చెందడానికి గల కారణాలు ఏంటి అంతటి కూడా రివ్యూ చేస్తున్నారు. ఎందుకంటే చూసాం మనము ఖమ్మం జిల్లాలో చాలా వరకు అక్కడ చేసినటువంటి అభివృద్ధి, సీతారామ ప్రాజెక్టు విషయంలో కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా కాళేశ్వరం నుంచి వస్తున్నటువంటి నీళ్లను ఖమ్మం జిల్లాకి ఇస్తున్నామని చెప్పడం కానీ, ఇదంతా కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఓవరాల్గా రిపోర్ట్ అంతటి కూడా తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఏదైతే ఉందో ఎందుకు ప్రజల్లోకి వెళ్ళలేదు, అక్కడ ఉన్నటువంటి నాయకుల వల్ల పార్టీ ఓడిపోయిందా అనేది కూడా ఒకసారి సమీక్ష చేస్తారు. సో ఇప్పుడు మాత్రం కొంత
సంబంధించి మాత్రము సమీక్ష సమావేశం అయితే మాత్రము వాడివేడిగా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకునే నేపథ్యం కనిపించింది. గతంలో కూడా కేసీఆర్ కూర్చోబెట్టి మరి మాట్లాడారు. ఎవరు కూడా ఖమ్మం జిల్లాలో ఇలాంటి వర్గపోరు ఉండొద్దు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అనుగుణంగా పనిచేయాలి, గీత దాటితే చర్యలు తప్పవని చెప్పేసి కూడా గతంలో హెచ్చరించారు. కానీ ఆ వర్గపోరు అలానే కొనసాగింది. ఇద్దరు మాత్రం బయటకు వచ్చి కాంగ్రెస్లో పాటు చేరారు. సో వాళ్ళిద్దరు తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే వీళ్ళందరూ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళ మధ్య జరుగుతున్న వర్గపోరు ఏదైతే ఉందో ఆ వర్గపోరు అంతటి కూడా కూర్చోబెట్టి మాట్లాడినప్పటికీ అది అంతా సద్దుమనగపోయేసరికి ఖచ్చితంగా వాళ్ళు పార్టీని వీడి వెళ్ళిపోవడం జరిగింది. సో తర్వాత ఘోర తప్పిదం ఖమ్మం జిల్లాలో చేశామని చెప్పేసి కూడా వాళ్ళు భావించారు. సో ఇప్పుడు మాత్రం కేటీఆర్ కూడా ఆ సమీక్ష సమావేశంలో చాలా కీలకమైన అంశాలు చేసే అవకాశం ఉంది. ఎందుకు ఖమ్మం జిల్లాలో ఇలా ఇంతటికి వర్గపోరు గల కారణాలు ఏంటి, అదేవిధంగా అక్కడ మనం ఇన్ని సీట్లు ఎందుకు లాస్ కావాల్సి వచ్చింది అనేది కూడా ఎవరైతే గతంలో పోటీ చేసి ఓడిపోయారో వాళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చూసాం మనం ఖమ్మం జిల్లాలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన 9 స్థానాల్లో కూడా అందరూ కూడా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. సో వాళ్ళందరితో కూడా కూర్చోబెట్టి ఇంతగానంగా మెజార్టీ ఎందుకు వచ్చిందనేది కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అదేవిధంగా వాళ్ళు తీసుకున్న రిపోర్ట్ అంతటిని కూడా కేసీఆర్కి ఇస్తారు. ఏదేమైనా సరే ఖచ్చితంగా ఈసారి మాత్రం ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలని చెప్పేసి, ఎందుకంటే చూసాం మనము ఉద్యమం సమయంలో కేసీఆర్ కూడా ఖమ్మం జిల్లాలోనే అప్పుడు అతను యొక్క దీక్ష చేస్తానని చెప్పేసి కూడా ఖమ్మం జిల్లాలో చేశారు. కాబట్టి ఖమ్మం జిల్లా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి కొంత సపోర్ట్గా ఉన్నప్పటికీ ఇప్పుడు ఎందుకు అలాంటి పరిస్థితి దాపురిచ్చిందని చెప్పేసి కూడా సమీక్ష సమావేశం చేస్తారు. అదేవిధంగా ఆ సమీక్ష సమావేశంలో చాలామంది ముఖ్య నాయకులందరూ కూడా ఉంటారు. కాబట్టి వారందరూ కూడా కేటీఆర్ కొన్ని వివరాలు ఇస్తారు. ఎందుకంటే తమ పార్టీలో ఉండి మరో పార్టీకి ఓటేమని చెప్పారని చెప్పేసి కూడా ఇప్పటికే చాలా మంది సమీక్ష సమస్యలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు